తెలంగాణలో లగచర్ల అంశంలో లాగే కొద్ది విషయాలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. అక్టోబర్ 25న తాండాలో జరిగిన సమావేశంలో నిందితుడు సురేష్ హల్చల్ చేశాడు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అవిటి శేఖర్ను బంధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమంటూ బెదిరించారు కూడా. రంగంలోకి దిగిన పోలీసులు శేఖర్ను విడిపించారు. మేము చెప్పేది ఏంటంటే ఇక్కడి ప్రజలు ఉద్దేశించి అతను దూషించిన కారణంగా ఈ వాతావరణాన్ని ఏర్పడి చెప్పించారు నమ్మడ ప్రజలందరూ. ఇవి మా ప్రధానమైనటువంటి ఎందుకంటే ఈ ప్రాంతంలో చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఈ ప్రాంతాన్ని వదిలేస్తే, ఈ ఇల్లు వదిలేస్తే ఇక్కడికి బ్రతకడానికి ఆల్టర్నేట్ లేదు. కాబట్టి మీరు మీ ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా క్షమాపణ చెప్పించాలి. ఒకటి ఫార్మా విలేజ్ రద్దు చేస్తున్నాం అనేది ఒకటి ప్రకటన ఇప్పించాలి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇంకొకటి ఈ ప్రాంతంలో ఉన్న ఏ బిడ్డ మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో కేసు అవ్వకూడదు. ఎందుకంటే మేము దాడి చేసింది లేదు, దాడి జరిగింది లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు దాడి జరుగుతుందన్న ఉద్దేశంతో ముందస్తుగా తీసుకెళ్లి ఆ రూమ్లో పెట్టింది. తెలంగాణలో లగచర్ల అంశం లాగే కొద్దీ విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అక్టోబర్ 25న తండాలో జరిగిన సమావేశంలో నిందితుడు సురేష్ హల్చల్ చేశాడు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అవిటి శేఖర్ను బంధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని బెదిరించాడు. రంగంలోకి దిగిన పోలీసులు శేఖర్ని విడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి చేశారని, కేటీఆర్ ఆదేశాలతోనే అటాక్ చేయించారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారం దాడులకు ఉసిగోల్పారని రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. తన అనుచరుడు సురేష్ ద్వారా 45 మందికి డబ్బులు ఇచ్చి నరేందర్ రెడ్డి దాడులు చేయించారని వెల్లడించారు. దాదాపు 10 పేజీల రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలు ప్రస్తావించారు. ఇక ఈ క్రమంలోనే బిగ్ టీవీ చేతికి పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియో ఒకటి చిక్కింది. కాంగ్రెస్ నేతలైనా అధికారులైనా సరే దాడులు చేయండి అంటూ పట్నం రెచ్చగొట్టినట్లుగా ఆ వీడియోలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఏదైనా జరిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చూసుకుంటారంటూ నరేందర్ రెడ్డి శ్రేణులకు పిలుపునివ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరు వచ్చినా సరే దాడులు చేయండి అంటూ నరేందర్ రెడ్డి అన్నట్లుగా వీడియోలో ఉంది. నరేందర్ రెడ్డి వ్యాఖ్యల తరువాతే స్థానికులు దాడి చేసినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యమంత్రికి ఏం సోయలేదని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని, ఈ ప్రజల ఓట్లు వేసుకొని, రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనైనా సోయలేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అధికారులు వచ్చినా, ఎవరు లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి. మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు ట్రిబుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు.
కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినాం. ఇదంతా చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరిని ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినాం. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపించాం కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడి ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు. మరి మొత్తం వ్యవహారాన్ని వెనకాల నుండి నడిపించిన పట్నం నరేందర్ రెడ్డిని కేసులో పోలీసులు A1 గా చేర్చారు. నరేందర్ రెడ్డి సూచనల మేరకే ముందుగానే రాళ్లు, కారం పొడి, కర్రలు సిద్ధంగా ఉంచారు. అధికారులు వచ్చినట్లు సూచనలు రావడంతో వారిపై దాడి చేసినట్లుగా నిందితులు వాంగ్మూలం చెప్పారు. ఇందులో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఆయన ఫోన్ను సీజ్ చేసి తనిఖీలు చేశారు. సురేష్తో సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు నరేందర్ రెడ్డి 84 సార్లు ఫోన్లో మాట్లాడినట్లుగా ఫోన్ కాల్ డేటా గుర్తించారు. ఇక అటు కేసీఆర్ తోనూ నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్లో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ ను పోలీసులు సేకరిస్తున్నారు. దాడికి ముందు ఆ తర్వాత వీరిద్దరూ కూడా 4 సార్లు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు కేటీఆర్ తో పాటు ఇతర కీలక నేతల అరెస్టులు కూడా ఉంటాయంటూ, లేదా వారికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు అవ్వాలంటారంటూ అవ్వాలి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.